హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఎయిర్పోర్ట్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ పికప్కి అయితే వెళ్తున్నాను. యాక్చువల్లీ వీడియో చేయడానికి కారణం ఏంటంటే లాస్ట్ టైం ఈ కారు సైరన్ వచ్చి లైట్లు వెళ్ళి సెక్యూరిటీ సైరన్ వస్తుంది నైట్ టైం. చాలా ఇబ్బంది పడుతున్నారు అపార్ట్మెంట్లో అందరూ కూడా. ఇది రోడ్డు పక్కన పెట్టేసి ఉంటుంది కారు, దీనికి పర్టికులర్గా పార్కింగ్ ఏం లేదు. అయితే షోరూమ్కి తీసుకెళ్తే షోరూంలో 3 days ఉంచుకున్నారు. ఒక సండే వచ్చింది, మండే డెలివరీ ఇచ్చారు. అవ్వట్లేదు, అన్నీ ట్రై చేసాం అని చెప్పేసి ఇస్తారు. ఆ తర్వాత మా మేనలు నా దగ్గర తీసుకొస్తే ఈ కార్ను సెట్టింగ్స్లో నేను సెట్ చేసి ఇచ్చాను. అప్పటి నుంచి సైరన్ అయితే రావట్లేదు. యాక్చువల్లీ ఆ సెట్టింగ్ ఏంటనేది వైబ్రేషన్ సంబంధించింది. ఏదైనా వైబ్రేషన్ వచ్చినా గట్టిగా బయట ఏదైనా బాంబు లాంటివి వేసినా వైబ్రేషన్కి సెక్యూరిటీ అలర్ట్ అవ్వి సౌండ్ వస్తుంది. అది రెక్టిఫై అయింది. అదైతే ప్రస్తుతానికి రెక్టిఫై అయిపోయింది, రావట్లేదు. అంటే షోరూంలో కూడా అంత చిన్న లాజిక్ కూడా తెలియకుండా ఆ సెట్టింగ్ మార్చడానికి కూడా ఎవరు కూడా చేయకుండా పంపించారు. మనీ అయితే అలా ఏం తీసుకోలేదు. 3 days ఉంచుకున్నారు కదా, మనీ తీసుకోలేదు, పంపించేశారు. ఇది మన సెట్టింగ్స్లో లాస్ట్ టైం కూడా నేను వీడియో తీసి పెడదాం అనుకున్నాను, పెడతాను, పోస్ట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇది కాకినాడ రాజానగరం టు కాకినాడ పోర్ట్కి కొత్తగా వేస్తున్న రోడ్డు చూశారు కదా, ఆల్మోస్ట్ దగ్గరగా అయిపోతుంది. ఇంకా వర్షాల వల్ల కొంచెం పెండింగ్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ బ్రిడ్జ్ చూపిస్తాను మీకు. ఆ బ్రిడ్జ్ మెయిన్ దగ్గరగా 2 kilometers 2 kilometers 3 kilometers మధ్యలో ఉంటుంది బ్రిడ్జ్. అది ఏంటంటే సామలకోట ఊళ్ళోంచి వెళ్ళే రోడ్ని అవాయిడ్ చేయడానికి బైపాస్ వేస్తున్నారు. మొత్తం అంతా బ్రిడ్జే, ఇంకేముండదు. ఆ బ్రిడ్జ్ మీకు చూపిస్తాను. అది మొత్తం అంతా బ్రిడ్జ్ కింద నుంచి ఏమి వెళ్దాం, మొత్తం అంతా ఫ్లైఓవర్. అది అంత పెద్ద ఫ్లైఓవర్ వేస్తున్నారు. దగ్గర 3 kilometers వస్తుంది. దగ్గర 2.8 అలా వస్తుంది. చూపిస్తాను. ఎందుకంటే బ్రిడ్జ్ ఇక్కడికి వస్తుంది, చూసారు కదా, అది బ్రిడ్జ్. కాకపోతే ఇది చాలా డేంజర్. ఎందుకంటే 90 degrees టర్నింగ్. కొంచెం స్పీడ్గా ఏమొచ్చినా కానీ వెహికల్స్ అయితే కంట్రోల్ అవ్వవు. చూడండి ఎంత టర్నింగ్ ఉందో, చూసారు కదా. చాలా 90 degrees పైనే టర్నింగ్ ఉంటుంది. చాలా డేంజర్ ఇది, ఈ ఫ్లైఓవర్. నార్మల్గా ఫాస్ట్గా వచ్చారంటే ఈ టర్నింగ్ దగ్గర కంట్రోల్ చేయడం కష్టం. చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చూసారు కదా, ఈ బ్రిడ్జ్ అయితే మాత్రం సామలకోట నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు పొద్దున్న కాలేజీ బస్సులు అవి ఇవి చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మేము రెగ్యులర్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఈ ప్యాసింజర్ త్వరగా టైంకి రారు, దగ్గర పెట్టి వస్తారు. అంతలోకి అక్కడ ఫ్లైట్ టైం అయిపోతుంది అంటారు.